ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక మహిళతో సహా ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పికెట్ ఏర్పాటు చేశారు. బాధితులు వైసీపీకి చెందిన షహనాజ్ బేగం కుమారుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బ్యానర్ల ఏర్పాటు చేస్తున్నాడు. ఇది దాడికి కారణమైందని తెలిపారు. వైసీపీకి చెందిన షహనాజ్ బేగం కుమారుడు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. తెలుగుదేశం పార్టీపై అసభ్య పదజాలంతో అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఈ విషయాన్ని ప్రశ్నించినప్పుడు తమపై అతను దాడి చేశాడని టీడీపీ వర్గీయులు తెలుపుతున్నారు. మా అమ్మగారు మాజీ జెడ్పీటీసీ గారండి. నేను ఎల్లంకి రోడ్లో ముత్తాలమ్మ గుడి దగ్గర మా తమ్ముడు ఇల్లు ఉందండి. అక్కడికి వెళ్ళిన సమయంలో కొంతమంది కావాలని నా మీద దాడి చేయడానికి వెనక నుంచి వచ్చి కొమ్మూరి శేషు, తరుణ్, ఓడ్సు సేను, తరుణ్, సురేష్, సతీష్ వీళ్ళందరూ నా మీద దాడి చేసి కర్రలతో దాడి చేశారండి. దాడి చేసినప్పుడు నేను అడ్డు పెట్టంగానే నాకు ఇదిగోండి ఇక్కడ దెబ్బలు తగలటం జరిగిందండి. ఇక్కడ ఈ మూరల మీద ఇదిగో రాళ్లతో దాడి చేశారండి. ఆ దాడి ఏదో గొడవ అవుతుందన్న సమయంలో నా భార్య అడ్డు రాగా నా భార్య పైన కూడా రాయి వేయటం జరిగింది. రాళ్ళేసి నా కొడక నిన్ను చంపుతామని నా భార్యని మెడకాయ పట్టుకొని గోడకేసి గుద్దటం జరిగిందండి. వీళ్ళందరూ నన్ను 5 నిమిషాలుగా నీళ్ళ పక్కలు రాకపోతే నన్ను రాత్రి ఇల్లు కావాలని చంపేసేవాళ్ళండి. నన్ను చంపాలని వాళ్ళ ప్లాన్ ఉందండి. వాళ్ళు కావాలని వాళ్ళు ఈ ప్లాన్ ప్రకారమే రాత్రి చేశారండి. చంపండి, పోలీసులు ఏమైనా ఉంటే నేను చేసుకుంటా అని కొమ్ము చీటు పక్కన ఉంటే కూరగాయలు నా మీద దాడి కుదిరిందండి. ఆయన పక్కనే ఉన్నాడు. పక్కనే ఉండి కర్రలతో దాడి చేశారు. 5 నిమిషాలు లేట్ అయితే మాత్రం నన్ను చంపేసేవాళ్ళండి. రాత్రి ఇల్లు కావాలని ఉద్దేశపూర్వకంగా నేను పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాను. వైసీపీ పార్టీ అండి. మేము యాక్టివ్గా ఉంటున్నామని మా నాయకులు ఫ్లెక్సీలు మేము కట్టామని మమ్మల్ని ఈ రకంగా ఏదో రకంగా భయభ్రాంతులు చేసి మమ్మల్ని బయట తిరగకుండా చేయాలని మా ముందు మా నాయకులను పట్టుకొని ఎలా పడితే అలా దుర్భాషలు ఆడుతున్నారు. మా అమ్మగారు ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక మహిళతో సహా ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, ఈ ఘర్షణకి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఓకే దేవిక, ఈ ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరందరినీ కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జుజ్జూరు గ్రామంలో వైసీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ షహనాజ్ బేగం కుమారుడు వైసీపీలో యాక్టివ్గా ఉండటం, గ్రామంలో వైసీపీ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశంపై కక్ష పెట్టుకున్న టీడీపీ వర్గీయులు తనపై దాడి చేసి తన హత్య చేయాలని భావిస్తున్నారని చెప్పేసి కూడా బాధితుడు వాపోతున్నాడు. గ్రామాలైన టీడీపీ కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చెందిన షహనాజ్ కుమారుడు కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారని చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మొత్తాన్ని ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలకు చెందిన వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ నిర్వహించడం, వాళ్ళందరికీ కేసులు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో అయితే శాంతియుత వాతావరణం తాత్కాలికంగా పోలీసులు నెలకొన్నప్పటికీ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.